రాక్షసులకు మాయవాడు ఈ యొక్క గిరి దాటి నువ్వు బయటకు రావడం తల్లి. అలాగే తల్లి నేను పోయి వచ్చాను. నా జానకి దేవిని ఒంటరిగా వేసి నేను పర్వతాల ఒంటరిగా వేసి నేను రాముల రక్తం కొరకై వెళుతుంటాను. నేను వచ్చేసరికి నా యొక్క జానకి దేవిని కాపాడాలను నీదే నేను కోరుతున్నాను తల్లి. ఇప్పుడు కాదు రామలక్ష్మణ సీత వేరువేరుగా ఉన్నారు. ఈ వేషమున పోతే నమ్మాచారు ఏ వేషమున బోధను సీత ఏ వేషంలో పోతే సీత నమ్మయాలదు అయ్యా కోమటి వేషమున పోతున్నావా అయ్యా కోమటి వేషం కాదు ఈ వేషం కట్టవయ్యా. ఏ వేషం కట్టాలి? ఏ వేషం అంటావా? ఈయన పట్టుకొని ఏమంటారు ఎదుకేనా వారే వవ్వరే వవ్వరే అధిక ప్రసంగి అదే పంచది నేను అడవొక్క ముచ్చట వారే వవ్వరే వవ్వరే రాయుడా
ఇది కట్టుకోవయ్యా సిరిదిల్లో గజ్జలు కట్టుకొని మరి ఏది కట్టుకో చెప్పు. ఇగో గిట్లవో అల్లల్లాకే నామ్ దియ తెరది అల్లాకే నామ్ దియాయే అల్లల్లాకే నామ్ తెరది అల్లాకే నామ్ దియాయే पैसा कपड़ा दिया दी अल्लाके नाम దియాయే వేషముగా. అదేంటి వేషముగా? ఫకీర్ వేషం వేష్. ఇదంతా మంచి వేషము చెప్పుము. మంచి వేషం ఇంకేమున్నదయ్యా మరి ఇట్లా పడతావా రాయుడే రఘుపతి రాయుడు రాయుడు ఇక నేను చెప్తుంటలే ఇక నీ ఇచ్చాని రచ్చాని నేను ఇప్పుడే బామణ వేషము కట్టదా. సరే స్వామి చిత్తం బామణ వేషమున కట్టదా బామను నేను. బామణ వేషమున కట్టదా బామను నేను. బామణ వేషమున కడితే బామనమ్ములు లేదు. బామణ వేషము కడితే బామనమ్ములు లేదు. ఏ వేషమున మోదును సీతను లేదు. ఏ వేషమున మోదును సీతను లేదు. ఆహా వేషముగా. అయ్యా ఈ వేషం నాకు నమ్మగలదా? అదంతా గివి కడతాం మరి మరి ఏది కట్టాలో చెప్పుము. రాగవేరం బవ్వరౌని వేషముగా. వేషముగా. ఏది ఆ వేషము? వేషముగా. ఈ వేషంలో జంగమ వేషం. సంగమ వేషం కడితే ఆ తల్లి నమ్ముతున్నారు ఆ నమ్మకం. సరే స్వామి చిత్తం జంగమ వేషమున కట్టదా జానకి నేను. 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 జంగమ వేషమున కట్టదా జానకి నమ్ము. జంగమ వేషము కడితే జానకి నమ్ము. ఏ వేషమున మోదును సీతను లేదు. ఏ వేషమున మోదును సీతను లేదు. అటులేదా జంగమ వేషము కట్టి ఇప్పుడే ఆ సీతను స్వామి స్వామి రాజుకి పరపర మహాదేవుడా. ఏ బాలమణి, నీవు ఎవరు? నీవు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు. నీ కులం ఏది? పుట్టుకెళ్ళెవరు? వీడియోలో పడాలి ఈ పేపర్ నేను జనకమ్మ పెద్ద కూతుర్ని. నా నామం సీతాదేవి. అడింగా మా పాణేశ్వరుడు పంతులు దశరథ మహారాజు అంతా కొద్ది అడ్డాడు శ్రీరాముడి భార్య సీతారామ. స్వామి పంతులు పంతులు వెనక పో పర్ణశాలలో ఉన్న ప్రతి ఏ బాలమణి, నాకు భిక్ష మెసిగినతో నేను వెళ్ళలేదు. ఈశ్వర ఏలబెట్టుదు భిక్షం పెట్టబెట్టుదు స్వామి. స్వామి
తిరిగిపోయారు కదా, భిక్షాటం పెట్టేందుకు నాకు ఆజ్ఞ లేదు స్వామి. కట్టు దాటియో భిక్షం పెట్టావలయుని బాల, కట్టు దాటియో భిక్షం కట్టు దాటి భిక్ష ప్రశ్నించు, నువ్వు వెళ్ళగలరా? యతీశ్వరా, అదే విధముగా నీకు భిక్షము ఇసగ. అదిగో భిక్ష అనగా ఆ తల్లి లక్ష్మణుడు తెచ్చిన పరముడే భిక్ష అని చెప్పి ఏ తీరుగా వేయించున్నది. భిక్షము అతి సంతోషంతో భిక్షము స్వీకరించు. లైట్ మలుపు చూసి భయపడకు, నా రథము ఎక్కిదమ్ము. నువ్వు నీ చెప్తావు రావణ్ణి నన్ను మోసం చేసే కదా. ఓరి రావణ నన్ను ముట్టారా నన్ను ముట్టకము, ముట్టించు ముట్టించు ఇప్పుడే శాపం ముసంగతి. సీత కలిగి నా మాట వినదు
మమ్మల్ని సంతోషపరచు. ఊరి దురత్మ ఊరి నీచ పాప కర్మలను మగవాడి సమయంలో వచ్చి నిన్ను మోసం చేసి కదరా ఏ సీత ఏమని బతకచెప్పివి? అంత భయమైన నీకు ఇంతేగా?
మృగములారా, జంతువులారా, పక్షులారా, ఈ ఘోర రాక్షసుడు ఉనిపోవచ్చున్నాడని రాముల వారికి తెలిసింది. సీత అదిగో ఆ రావణ సూర్యుడు తల్లి అయిన సీతాదేవిని ధరణిపై మోర్చోజందగా రథముపై భూమి పెకిలించుకొని తీసుకుపోతుండగా ఆ గగన మార్గం ముందు ఆ తల్లి సీతాదేవి విలపించుండగా ఆ యొక్క పక్షురాజు ఎదురుగా వస్తున్నాడు. శ్రీ రాధారామకృష్ణ మహారాజుకి గగన మార్గం నుండి వచ్చుచుంటే నీ యొక్క గాడుపుకే చెట్టు మీద చెట్టు పడుతున్నది, కొండ మీద కొండ పడుతుంది. ఎవరు నువ్వు? ఎవరమ్మా? ఈ వనం లోపల తిరిగేటి జటాయు అనే పక్షురాజు. మరి ఇక్కడ ఎందుకు వస్తున్నాడు? నేను ఈ వనంలో ఇప్పుడే చెట్టు పైన ఎక్కి కూర్చొని ఉండేది కదా. ఓహో, ఏమో అర్థనాదము వినపడుతున్నది. ఈ గగన మార్గం ఏ రుగుతానంటారు? కూర్చొని ఎక్కడెక్కడ ఏమొస్తున్నాయో రాక్షసులు ఎగురుకుంటా చూస్తాను చెట్టు మీద కూర్చొని. అదే నీదికి గగనాల మార్గం ఏది చూస్తావా? నా రెక్కలతో నేను ఇప్పుడు చెట్టు పైన కిందికి వెళ్ళి ఓ బోళ్ళతోటి గిప్పుకుంటా ముక్కుతోటి ఓడి చంపుతావా? నీకు ఏరుతావా ఇప్పుడు ఆ చెట్టు పై ఏరిగా? నేను ఇప్పుడే చెట్టు పై ఎగరదాను. కదా ఏరుగు. ఏ దేవత, ఆహా, ఈ విలపించుతున్నటువంటి శబ్దములు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరాముని యొక్క భార్య సీతాదేవి. నేను ఇప్పుడే శ్రీరాముడి భార్య సీతాదేవిని ఆ నీచత్ర రావణుడు కొనుగోచున్నాడు. వాడిని ఇప్పుడే నేను అడ్డగించేదగాక. నిలువు నిలువు రావణా నిలువబడ్డ రావణా నా గోడలో వడిచి నా పుట్టులో వడిచి గోడలో చింపి నా రెక్కల మీద నెక్కుకొని ఆ మనమంతా పెద్దగా
రామచంద్ర ధరణి శ్రీ ఇంకో లైట్. కల్పగురి రామచంద్ర నీ యొక్క సీతాదేవిని నిశ్శబ్దమైన రామచంద్రుడు గొలుపకుండగా మన రథముకు అడ్డుకుంటేని అప్పుడు వారు నా రెక్కలు ఖండించరు. ఈ వార్త నీకు తెప్పుడకై బ్రతికి ఉంటేని మీ దర్శనం ఎప్పుడు ఎదురు చూస్తుంటుంది. అదిగో ఆ యొక్క లక్ష్మణ చల్లగా వర్దిల్లుము. సీతను ఒంటిగా పర్ణశాలను విడిచి నిలవచ్చింది లక్ష్మణ. జానకి జానకి ఒంటిగా విడనాడి పర్ణశాలలోన విడచి వచ్చుట నీకు విదిత మగునా. దానముల మాయ మన వెంట తగిలి ఉండే తమ్ముడా బోదాము త్వరితగతినే. సీతను ఒంటిగా పర్ణశాలలో విడిచి నిలవచ్చింది. దానముల మాయ మన వెంట ఉన్నదని నేను తెలుసుకున్నాను తమ్ముడా. పోదాం బాలు. వదిన వంశే నందు శ్రీరామా నీ వద్దే దిగుడు. వదిన వంశే నందు శ్రీరామా నీ వద్దే దిగుడు. వదిన వంశే నందు శ్రీరామా నీ వద్దే దిగుడు. ఎదుగుటికి మోసమునము నిలబడెనని అన్నయ్య రాఘవ రామచంద్ర నాకు నేను రాలేదు అందుకే గొప్పగానే నేను వచ్చేదాన్ని. మృగమని శరమిడచినాడరా అది తాకినేలా. అది
సమాచార గ్రంథం ఎదురుడేమి తమ్ముడా ఇదేమో మోసం జరిగి ఉండదు మనం పోదాం పదము పర్ణశాల అన్నయ్య అలాగే పొలం పదము జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ అమ్మా దయచేసి ఒక్క 10 నిమిషాలు దయచేసి కూర్చుంటే మనస్ఫూర్తిగా ఇవి ఆనందించాలని కోరుకుంటున్నా. సీతా దయచేసి వెళ్ళద్దు సీతా సీతా సోదర లక్ష్మణ లక్ష్మణ సోదర అన్నయ్య నా సీత లేదు కదరా లక్ష్మణ సోదర